రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడు రాధాకిషన్ ఇచ్చిన ఆధారాల ప్రకారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం వెంకటరామిరెడ్డి డబ్బులు పంచినట్టుగా పోలీసుల విచారణలో రాధాకిషన్ చెప్పారు. వెంకటరామిరెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు రెండు ఒకటే అన్నారు. ప్రపంచానికి నేను మెదక్ జిల్లా ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచు. రఘునందన్ రావు చెప్తలేడు ఈ మాట. రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు ఏమని, రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ పైసలు వంచినామని చెప్పిండు. రఘునందన్ రావు ఆరోపిస్తలేడు మిస్టర్ వెంకటరామిరెడ్డి. రఘునందన్ రావు చెప్పలే. రాధాకిషన్ రావు రఘునందన్ రావు దోస్తు కాదు, చుట్టపోడు కాదు. రాధాకిషన్ రావే చెప్పిండు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ ఫోన్లు విన్నామని, రఘునందన్ చుట్టాలు ఇళ్ళలో హైదరాబాద్లో కూడా దాడి చేసి పైసలు పట్టుకున్నామని అదే రాధాకిషన్ రావు చెప్పిండు. మరి అది నిజమైతే రాజపుష్పకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాము, రాజపుష్ప అయినా నేను చిన్నప్పటి నుంచి దోస్తులు అని చెప్పారు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను. ఎందుకు వెంకటరామిరెడ్డి మీద కేసు పెడతలేరు? ఎందుకు వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు? ప్రపంచానికి నేను మెదక్ జిల్లా ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచు. రఘునందన్ రావు చెప్తలేడు ఈ మాట. రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు ఏమని, రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ ఎమ్మెల్యే ఎలక్షన్లు జరుగుతున్నాయో అక్కడ పైసలు వంచినామని చెప్పిండు. రఘునందన్ రావు ఆరోపిస్తలేడు మిస్టర్ వెంకటరామిరెడ్డి. రఘునందన్ రావు చెప్పలే. రాధాకిషన్ రావు రఘునందన్ రావు దోస్తు కాదు, చుట్టపోడు కాదు. రాధాకిషన్ రావే చెప్పిండు దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు మేము రఘునందన్ ఫోన్లు విన్నామని, రఘునందన్ చుట్టాలు ఇళ్ళలో హైదరాబాద్లో కూడా దాడి చేసి పైసలు పట్టుకున్నామని అదే రాధాకిషన్ రావు చెప్పిండు. మరి అది నిజమైతే రాజపుష్పకి వెళ్ళి పైసలు తీసుకుపోయి పంచినాము, రాజపుష్ప అయినా నేను చిన్నప్పటి నుంచి దోస్తులు అని చెప్పారు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక మాట అడగదలుచుకున్నాను. ఎందుకు వెంకటరామిరెడ్డి మీద కేసు పెడతలేరు? ఎందుకు వెంకటరామిరెడ్డిని అరెస్ట్ చేస్తలేరు? ప్రపంచానికి నేను మెదక్ జిల్లా ప్రజలకి ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ఒక మాట చెప్పదలుచు. రఘునందన్ రావు చెప్తలేడు ఈ మాట. రాధాకిషన్ రావు అనేటువంటి పోలీసు వాళ్ళకు దొరికిన ఒక మాజీ డీసీపీ చెప్పిండు ఏమని, రాజపుష్ప అనేటువంటి కంపెనీ దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళ బండ్లల్లో మేము పైసలు తీసుకుపోయి ఏడ